జగన్ ఆదేశాలతోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని మంత్రి సవిత ఆరోపించారు. అధికారం డబ్బు కోసం ఎవరినైనా చంపించడం జగన్ నైజమని ధ్వజమెత్తారు. వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాస్త గొడ్డలుగా మారుతోందని మంత్రి మండిపడ్డారు. ఎప్పుడు శవరాజకీయాలు చేసే జగన్ పెద్ద దస్తగిరి చనిపోతే వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వైకాపా కార్యకర్తలంతా విషనాగు పడగ కింద ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ, నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ప్రథమ ప్రార్థన కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. అదే ప్రభుత్వ భూమిలో మరి అందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో ఎవరు అడిగినా మరి అందరికీ తెలుసు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవ రాజకీయాల కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. మరి ఎలక్షన్లో తాను ముఖ్యమంత్రి కావాలి, గత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం, మరి ఆ గొడ్డల పోటుని గుండుపోటుగా చిత్రీకరించటం. అదేవిధంగా మరి మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ డ్రైవర్, ఒక దళిత బిడ్డని ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడో చూసాం. అంతేకాకుండా మరి మరో బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్, ఇలాంటి బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు, మరి దళితులు ఏ విధంగా బలైపోయారో చేసాం. ఆయన కారు కిందే మరి సింగయ్య, దళిత వ్యక్తి సింగయ్య ఏ విధంగా బలైపోయాడో మనం చూసాం. మరొక బీసీ వ్యక్తి మరి దస్తగిరి, మరి కుర్చీ కోసం, అధికారం కోసం దౌర్జన్యాలు చేయటం, వారిని రెచ్చగొట్టి తప్పుడు మీద తప్పులు చేయిస్తూ ఈరోజు మరో దస్తగిరి బలైపోయాడన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే దస్తగిరి ప్రభుత్వ భూములు అక్రమంగా దోచుకొని లేఅవుట్లేసి అదే జగన్ రెడ్డి మేనమామకు కూడా గిఫ్ట్ ఇవ్వటం, ఇదే ప్యాలెస్ కట్టి అన్ని సదుపాయాలతో అతిపెద్ద ప్యాలెస్ మరి అదే వెంచర్లోనే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు గిఫ్ట్గా ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడ్డ గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పీవీఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో 22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు 1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదని, వర్షం పడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ క్రమంలో NH-16 నుంచి SC కాలనీ వరకు 80 లక్షలు, హైస్కూల్ రోడ్డుకు 21 లక్షలు, బీసీ కాలనీ నుంచి ST కాలనీ వరకు 40 లక్షలు, కొత్త వేలేరు CC రోడ్డుకు 11 లక్షలతో పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను ఆయన అభినందించారు. చదివిన పాఠశాలకు సహాయం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గించి ప్రతి విద్యార్థికి మంచి విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గన్నవరం వెనుకబడిందని విమర్శించిన ఆయన రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. బాపులపాడు ఎంపీడీఓ జోగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మల్లిక, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి, గరికపాటి శివశంకర్, మొవ్వా వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు
తోట మురళీధర్, వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 21 లక్షల రూపాయలు పెట్టి 2 క్లాస్ రూములు విరాళం ఇచ్చిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పరోపకారం ఏదో శరీరం అని ఎంతో కొంత చేస్తే వాళ్ళు డెఫినెట్ గా అభినందనలు తప్పని అంతకని ఏం తెలియజేయలేం. కాబట్టి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్ హూ డొనేటెడ్ టు ది స్కూల్. అలాగే ఈ స్కూల్లో చదువుకున్న రుణం వాళ్ళు తీర్చుకున్నారు, మిగతా అందరూ రుణాలు తీర్చుకోలేరు, కొంతమంది మాత్రమే దేవుడు అదృష్టం ఇస్తాడు. ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్ కి ఏదైనా చేయాలన్న తలంపు ఇది పెద్ద త్యాగం కూడా అని నేను అనుకోవట్లా. వాళ్ళు బాధ్యతగా చేశారు, బలంగా నమ్ముతున్నా, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ గ్రామంలో ఎంఎన్కే రోడ్డుకి 2,70,00,000 కానీ, మిగతా ఈ లోకల్లో చిన్న చిన్న రోడ్లకు 14 లక్షలు కానీ, 94 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఆర్ఎన్బి రోడ్డు నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ వరకు కానీ, ఈ రోడ్డు కానీ, ఎన్నికల ముందు నేను జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ గారు మేము వచ్చినప్పుడు చాలా హృదయ విదారక సంఘటన. ఆ పాప మాట్లాడింది ఇందాక పైన వీడియో కూడా చూసా. అంటే పిల్లలు వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది పడతాం వెళ్ళిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలియదు కదా. కొన్ని సంవత్సరాల పాటు అట్ట స్కూల్ పిల్లల రోడ్డును కూడా వదిలేయటం బాధాకరం. నాకు అధికారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేస్తానని చెప్పా. ఆ మాట మీదే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల చూసుకుని వెంటనే ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తయారై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున స్వచ్ఛ సైనికులు ముందుకొచ్చి తమతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రజల్లో తప్పకుండా మార్పు రావాలని, కాలువల్లో ఎవరు కూడా చెత్త వేయరాదన్నారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నగరంలోని 44వ డివిజన్ గాదిరెడ్డి వీధిలో డాక్టర్ మల్లికార్జునరావు ఆసుపత్రి సమీపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ స్వయంగా పట్టకర్ర లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని చేతపట్టుకుని మున్సిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, స్వచ్ఛ సైనికులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అక్కడున్న చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆ ప్రాంతానికి జేసీబీని రప్పించి మట్టిని తొలగించి మరలా చెత్త వేయకుండా అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. తదనంతరం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నవీన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తితో నగరంలో బ్లాక్ స్పాట్లను గుర్తించి పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రహదారుల ప్రక్కన చెత్త చెదరాలు నెలల తరబడి పేరుకుపోయి ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు. వాటిని పరిశుభ్రం చేసి మళ్లీ చెత్త అక్కడ వేయకుండా గ్రీన్ స్పాట్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. స్థానికంగా ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున స్వచ్ఛ సైనికులు ముందుకొచ్చి తమతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రజల్లో తప్పకుండా మార్పు రావాలని, కాలువల్లో ఎవరు కూడా చెత్త వేయరాదన్నారు. నగరంలో ప్రజలు చాలా చోట్ల చెత్త చెదారాలు ఎక్కడ పడితే అక్కడ, ముఖ్యంగా రహదారుల పక్కన, కూడళ్ల వద్ద, కాలువల్లో వేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారి ఇన్స్పిరేషన్తో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడైతే నగరంలో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్ అంటే ఎక్కడైతే చెత్త రోడ్డు మీద చాలా నెలల తరబడి పేరుకుపోతున్నదో అలాంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసి అక్కడ మళ్ళీ వేయకుండా చర్యలు, చెత్త వేయకుండా చర్యలు చేపట్టే భాగంగా మనం ఈ ఆపరేషన్ మచిలీపట్నం మొత్తం కూడా చేస్తున్నాము. సో దాంట్లో అందులో భాగంగా ఇవాళ మచిలీపట్నం కార్పొరేషన్ కమిషనర్ గారు, వాళ్ళ స్టాఫ్, అడిషనల్ కమిషనర్ గారు అందరూ, అలాగే ఇక్కడ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో స్వచ్ఛ సైనిక్స్ వారందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఈ క్లీనింగ్ పర్పస్ అనేది మనం చేయడం పోతున్నాము. సో అందరికీ చెప్పేది ఏంటంటే, మనము మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి కావచ్చు, లేకపోతే జిల్లా యంత్రాంగం నుంచి కావచ్చు, మొత్తం మనము బిహేవియరల్ చేంజ్ తీసుకురాకుండా జస్ట్ ఇలా స్పాట్స్ అనేది క్లియర్ చేయడం అనేది చాలా కష్టము. సో ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చెత్త మీ ఇంటి దగ్గరే పెట్టి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వారు వచ్చినప్పుడు వారికి బండికి ఇవ్వాల్సిందిగా, స్వచ్ఛ రథానికి ఇవ్వాల్సిందిగా పెట్టి, అంతే తప్ప ఎక్కడ కాలువల్లో లేకపోతే రోడ్లలో వేస్తే దానివల్ల చాలా పర్యావరణానికి అలాగే మనకి కూడా చాలా ఇబ్బందులు గురవుతాం. సో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, దాన్ని వారి కాలువలు వాళ్ళే క్లీన్ చేయాలి, లేకపోతే చెత్త వాళ్ళే ఎత్తాలి అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ప్రజల మీద కూడా ఉంది. సో దయచేసి ప్రజలందరినీ కోరేది, వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కావచ్చు, కూడల్లో కావచ్చు, పర్టికులర్లీ కాలువల్లో వేయకుండా మీరు దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క స్వచ్ఛ రథం డైలీ వస్తుంది, షెడ్యూల్ కూడా ఇచ్చుంటారు ఏ రోజు ఎప్పుడు వస్తుంది అనేది. అప్పటి వరకు ఇంట్లోనే భద్రపరిచి దాన్ని యాజ్ టీజ్గా మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఇస్తే ఈ పర్టికులర్లీ
సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కలుషితం కాకుండా ఉంటాయి. తద్వారా కొంచెం పర్యావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఆరోగ్యానికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో ఇది మేము అందరికీ అభ్యర్థిస్తున్నాము. ప్రజలందరూ కూడా కొంచెం చెత్త ఏదైతే ఉందో కాన్షియస్గా చెత్త కలెక్ట్ చేసి తడి చెత్త, పొడి చెత్త దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి క్లియర్ చేసిన ఏరియాస్ని మళ్ళీ కనుక దాన్ని వ్యర్థాలను వేయడం కనుక జరిగితే దానికి కొంచెం సివియర్ పీనలైజేషన్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సో దయచేసి పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కావచ్చు, కూడలు కావచ్చు, బండ్లు కావచ్చు, చిన్న చిన్న షాప్స్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ దయచేసి చెత్త వేయకండి. ఇది జిల్లా యంత్రాంగం తరఫు నుంచి, కార్పొరేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే దానిని 2026 వరకు చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో చక్రాధిపత్యం సాధించేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. దాసరి భవన్లో మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, జనగణన డీలిమిటేషన్ షరతులు లేకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. నాడు సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ నాయకత్వంలో మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశానికి అంకురార్పణ జరిగిందన్నారు. అయితే మతోన్మాదం, మనువాద విధానాలతో ఆది నుంచి బీజేపీ ఈ మహిళా బిల్లును అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే దానిని 2026 వరకు చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగా మోదీ చాలా నటులంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ మోదీ చేస్తున్న వ్యాఖ్యల్ని ఆమె తప్పుపట్టారు. మోదీకి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా సంవత్సరాలుగా మనం ఒక 30-40 సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ ఎప్పుడు కూడా చివరి వరకు వెళ్ళి మనకు నిరాశగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి కానీ, మహిళా సంఘాలకు కానీ సంబంధించిన వాళ్ళు. నేను ఏ పార్టీకి కాదు. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉండాలని మా తాతగారు గోరా గారు చాలా కృషి చేశారు. దాని మీద ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు తాతగారు. సో నేను ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి క్లియర్గా చెప్పేది ఏంటంటే 2023లో మనకి పార్లమెంటులో ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ప్రవేశపెట్టడం జరిగింది, పాస్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి సెన్సెస్, డీలిమిటేషను అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కిందటి వారం ప్రవేశపెట్టారు. అది చాలా కాంట్రవర్సీస్కి దిగింది. దాని బదులు అందుకే అది వీగిపోవడం కూడా జరిగింది. దాని బదులు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ప్రత్యేకంగా పార్లమెంట్ అరేంజ్ చేసి అది 1 డేనా 2 డేసా 3 డేసా పెట్టి 2023లో పెట్టి దాని మీద ఆల్రెడీ డిస్కస్ చేసిందే కాబట్టి ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆవేదనతోటి, నైరాశ్యంతో భారతదేశ మహిళలు ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని 1996వ సంవత్సరంలో ప్రముఖ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ, ఆమెతో పాటుగా ప్రమీలా దండావతి ఇద్దరు కలిపి ప్రైవేట్ బిల్లును పెట్టారు పార్లమెంట్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం సాగుతూనే ఉంది. ఆ తర్వాత గీతా ముఖర్జీ నాయకత్వాన ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ వేశారు. ఆమె విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఒక మంచి రిపోర్ట్ని తయారు చేసి పార్లమెంట్ ముందు ఉంచారు. కానీ ఆనాటి నుంచి అనేక రకాల అడ్డంకులు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్కి వచ్చిన సందర్భంలో అక్కడ చాలా డ్రామాటిక్గా కొంతమంది ఆ పేపర్లు చించేయటము, రిజర్వేషన్ బిల్లును రానియకుండా చేశారు. 2014 నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్ మేము తెస్తామని. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది కాలేదు.
ఇటీవల కాలంలో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి దానితో పాటుగా సెన్సస్ని అంటే జనాభా లెక్కల్ని అలాగే డీలిమిటేషన్స్ని రెండు కలిపి లింక్ చేశారు. మాకు మద్దతు ఇచ్చేటటువంటి శక్తులందరిది తక్షణం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి. అయితే మనం ఎదిరించాల్సినటువంటి శక్తులు దెయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దెయ్యము పార్లమెంట్లోనే తిష్ట వేసుకుని ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ని అడ్డం పెట్టుకొని దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో ఏకఛత్రాధిపత్యం సాధించాలా? దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటికి కూడా వాటా తగ్గించి ఉత్తర భారతదేశంలో ఏ జనాభా విధానాన్ని అమలు చేయలేదో ఆ కేంద్రీకరణ, అక్కడ ఈరోజు రాజకీయ అధికారం సంపాదించినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తుల మిత్రులారా, మనువాద శక్తులు ఆడవాళ్ళకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు. అందువల్లనే ఈరోజు డీలిమిటేషన్ కుట్రకి తెరతీశారు. ఈరోజు సెన్సెస్ 2011 అని చెప్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం అని 2023లో ఎందుకు పెట్టలేదు? అసలు 2010లో అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి చట్టంలో ఆనాడు రాజ్యసభలో బీజేపీ కూడా ఓటు వేసినటువంటి సందర్భంలో ఆ 2010 చట్టాన్ని 2023లో మీకు శక్తి ఉంటే, మీకు నిజంగా మహిళలంటే ప్రేమ ఉంటే 2014లో పెట్టుండాల్సింది. కాంగ్రెస్ చేయలేదు అనుకుంటే 2014 పెట్టలేదు. 2019 మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు పెట్టలేదు. 2023లో ఎన్నికలప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు కూడా దాన్ని అమల్లోకి రాకుండా ఉండేదానికి క్యాప్ బిగించేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన హాజీలు లగేజీ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నెల 18న గన్నవరం ఇమిగ్రేషన్ పాయింట్ నుంచి 335 హాజీలు యాత్రకు పయనమై వెళ్లిన సంగతి విదితమే. విమానంలో లగేజీ ఎక్కువ కావడంతో 285 బ్యాగులు గన్నవరంలో విమానాశ్రయంలో నిలిచిపోయాయి. లగేజీ చేరకపోవడంతో వారు బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు సమస్య హజ్ కమిటీకి తెలియచేయడంతో రాత్రి హడావిడిగా లగేజీని హజ్ కమిటీ లారీలో కలకత్తా పంపారు. 4 రోజులు గడుస్తున్న లగేజీ చేరకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.